హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లో గగన్ని జైల్లో కలవడానికి అపూర్వ వస్తుంది. అపూర్వని చూసి నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అపూర్వ అని చెప్పి పెద్దగా అరుస్తాడు గగన్. దానికి అపూర్వ నవ్వుతూ నువ్వు పిలిస్తే రాలేదు, నేను చెప్పాలని చెప్పి వెళ్ళిపోతానని చెప్తుంది. నువ్వు ఇక్కడ జైల్లో ఉండడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్కడ భూమి పని నేను చూసుకుంటాను, తనని చంపేస్తాను, అప్పుడు కాపాడడానికి ఎవరు రారు అని చెప్పి అంటుంది. దానికి గగన్ ఒక్కసారిగా కోపంగా అరుస్తాడు, నువ్వు భూమిని ఏం చేసినా ఊరుకోను అని చెప్పి. తర్వాత నువ్వేం చేయగలవు ఈ జైల్లో ఉన్నప్పుడు అని చెప్పి అంటుంది. తర్వాత వాళ్ళ అమ్మ శారద వాళ్ళ ఇంటికి వస్తే మీరా ఎలా మెడపట్టుకొని తోసేసిందో కూడా చెప్తుంది గగన్తో. దానికి గగన్ చాలా బాధపడతారు. నీ చెల్లి సంగతి కూడా చూస్తానంటే వాళ్ళ జోలికి వస్తే ఊరుకోనని అంటాడు. కానీ అప్పుడు అపూర్వ అంటుంది, వాళ్ళకి ఒక ఆప్షన్ ఇస్తాను, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే పర్వాలేదు, లేకపోతే వాళ్ళ సంగతి కూడా ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి అంటుంది. దానికి గగన్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా భూమి సంగతి అయితే చెప్పనవసరం లేదు. నాకు వార్నింగ్ ఇచ్చిన భూమిని బతకనివ్వను, అది నన్ను ఎలాగైనా సరే జైల్లో పెట్టిస్తానని నాకే వార్నింగ్ ఇచ్చింది, నేను నిజాయితీ పరుడుగా నిరూపించి బయటకు తీసుకొస్తానని చెప్పింది అని చెప్పి అంటుంది. దానికి గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే అపూర్వ ఇంకా అలా చెప్తూనే ఉంటుంది, నీకు ఇక్కడ ఉంటే ఇంకా శిక్ష పడుతుంది, నువ్వు ఇంకా జీవితకాలం ఇక్కడే ఉంటావు, బయట అంతా నేనే చూసుకుంటానని చెప్పి అంటుంది. దానికి గగన్ అపూర్వని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ శారద వాళ్ళ ఇంటికి కేపీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, లాయర్స్ని నేను కేపీ కలిపి చాలా చోట్ల వెతుకుతున్నాము, మాట్లాడుతున్నాం పెద్ద పెద్ద లాయర్స్ కోసం, కాబట్టి మేము గగన్ ఎలాగైనా బయటికి రావడానికి ప్రయత్నిస్తాం అమ్మ అని చెప్తున్నాడు. అప్పుడు శారద అంటుంది, అవునన్నయ్య ఎలాగైనా ప్రయత్నించాలి, గగన్ తప్పు చేయలేదు అని చెప్పి అంటుంది. అప్పుడే వీళ్ళ మాటల మధ్యలో నక్షత్ర వస్తుంది శారద వాళ్ళ ఇంటికి. నక్షత్ర పొగరుగా మాట్లాడుతూ వచ్చి, మీరు గగన్ బాబు బయటికి రావాలంటే మాలాంటి వాళ్ళని నమ్ముకోవాలి, ఇలాంటి వాళ్ళని కాదు అని చెప్పి అంటుంది. దానికి శారద అంటుంది, ఇతను నా అన్నయ్య వరుస అవుతారు అని చెప్పి అంటుంది. అయినా సరే తను ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది నక్షత్ర. నేను ఎలాగైనా సరే భావని బయటకు తీసుకొస్తున్నా, నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది అని అంటుంది. దానికి ఆ వచ్చిన అతను అంటాడు, అమ్మ నేను బయలుదేరుతాను, ఈ అమ్మాయి దగ్గర ఏదో గొప్ప ఐడియా ఉందంటుంది కదా, అది మీరు మాట్లాడి తెలుసుకుని నాకు ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు పూరి అంటుంది, మా ఇంటికి వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడకపోతే నిన్ను ముందు బయటకు తోసేస్తాను నక్షత్ర అని చెప్పి పూరి అంటుంది నక్షత్రతో. దానికి నక్షత్ర కోపంగా పూరి వైపు చూస్తూ ఉంటుంది. అతను వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర అంటుంది, మీరు గగన్ బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను చూసుకుంటాను, మా అమ్మ నేను ఏం చెప్తే అదే వింటుంది అని చెప్పి అంటుంది. దానికి శారద పూరి కలిపి షాక్ గురవుతారు. పూరి అంటుంది, నేను అనుకున్నాను ముందే నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏదో ఆశించే వచ్చావు, మా అన్నయ్యతో పెళ్లి చేసుకుంటానికే వచ్చావు అని చెప్పి అంటుంది. అవును, నువ్వు తెలివైన దానిగా ముందుగానే గ్రహించావు, అత్తయ్యకి అంత తెలియలేదు కాబట్టి గ్రహించలేకపోయింది అని అంటుంది. దానికి పూరి అంటుంది, ఏం జరిగినా సరే మేము చూసుకుంటాము, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. మీకు నేను ఆప్షన్ ఇస్తున్నాను, మీరు ఇప్పుడు కానీ దీన్ని ఉపయోగించుకోకపోతే గగన్ బాబు బయటికి రాడు అని చెప్పి అంటుంది. దానికి శారద అంటుంది, మేము కాటికి వెళ్ళడానికల్లా రెడీ అవుతాం కానీ మీ ఇంటితో మాట సంబంధం కలుపుకోము, నిన్ను మా అబ్బాయి పెళ్లి చేసుకోవడం అని చెప్పి చెప్తుంది గట్టిగా. దానికి నక్షత్ర చాలా కోపంగా, మీరు మళ్ళీ ఇంకోసారి ఆలోచించుకొని నాకు చెప్పండి అని చెప్పి అక్కడి నుంచి విసురుగా బయటికి వెళ్ళిపోతుంది. శారద కూడా నక్షత్రని అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అమ్మా అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన నక్షత్ర భూమి జైల్లో ఉండడం చూసి, బంధించబడడం చూసి రూమ్లోని తను చాలా ఆనందపడుతుంది. నువ్వు ఇక్కడ బావ అక్కడ కలిపి ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది భూమి అని అంటుంది. నాకు బావకి పెళ్ళవ్వకపోతే బావ ఎక్కడైనా సరే నాకు అనవసరం అని చెప్పి గట్టిగా చెప్తుంది. దానికి భూమి అంటుంది, నువ్వు గగన్ బావని ఇష్టపడ్డావు కదా భూమి, నక్షత్ర అలాంటప్పుడు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అంటుంది. దానికి నేను ఇష్టపడ్డాను సరే కానీ నువ్వు చూసే విధానం బట్టి ఉంటుంది, నాకు బావ నన్ను పెళ్లి చేసుకోవడం ముఖ్యం, అంతేగాని నిన్ను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండడం ముఖ్యం కాదు, కాబట్టి బావ అక్కడే ఉంటే బెటర్, మా అమ్మతో చెప్పి 7-8 ఏళ్ళు శిక్ష పడేలా చూస్తాను, నువ్వు ఇక్కడ బావ అక్కడ జైల్లోనే ఉంటారు ఇద్దరు కలిపి అని చెప్పి చాలా ఆనందపడుతూ ఉంటుంది. దానికి భూమి గదిలో నుంచి బాధపడుతూ ఉంటుంది. నన్ను బయటికి తీయని చెప్పినా సరే అక్కడి నుంచి నక్షత్ర విసురుగా వెళ్ళిపోతుంది. ఇదంతా గమనిస్తున్న చెర్రీ బిందు కలిపి
భూమిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఇప్పటి వరకు గగన్ అంటే ఇష్టమని చెప్పి నక్షత్రం ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూడు అని చెప్పి ఇద్దరు కలిపి అనుకుంటారు. ఎలా తీసుకొస్తాం మనం బయటికి భూమిని? అమ్మ తాళం చేతులు తీసుకెళ్ళి అపూర్వ అత్తయ్యకి ఇచ్చింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఈలోపు చెర్రీకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళ చెల్లికి ఏదో చెప్పి కిందకి వెళ్తాడు. కరెంటు వైర్ తీసుకొచ్చి గోరింటాకు పిన్ని కుర్చీకి కరెంట్ షాక్ కొట్టేలా తయారు చేస్తారు ఇద్దరూ కలిపి. ఆవిడ ఒకసారిగా కరెంట్ షాక్తో గిలగిల కొట్టుకుంటుంటే అపూర్వ పరిగెట్టుకుంటూ వస్తుంది. ఏమైంది పిన్ని, ఏమైంది పిన్ని అని చెప్పి. అప్పుడు తాళం చేతులు ఇవ్వండి అత్తయ్య అని చెప్పి చెర్రీ ఆవిడ చేతిలో ఉన్న భూమి గది తాళం చేతులు తీసుకొని ఆ గోరింటాకు అత్తయ్య చేతిలో పెడతాడు. మీకు ఏజ్ బార్ అయిపోయింది కాబట్టి ఫిట్స్ వచ్చింది అని చెప్పి ఇస్తాడు. ఆవిడ కోపంతో ఊగిపోతుంది. నా పెళ్ళయ్యే వరకు నా ఏజ్ గురించి మాట్లాడద్దు అని చెప్పి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది చెర్రీకి. అవేం పట్టించుకొని చెర్రీ మళ్ళీ ఆవిడ ఉడికిస్తూ ఉంటాడు. కానీ ఈలోపు మళ్ళీ ఇంకోసారి ఫిట్స్ వస్తుంది. మళ్ళీ కరెంట్ షాక్ ఇప్పించడం వల్ల. ఈలోపు చెర్రీ ఆ తాళాన్ని తీసుకొని మార్చేస్తాడు. భూమి గది తాళాలని ఓపెన్ చేస్తాడు వెళ్ళి. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చెర్రీ బిందు కలిపి తనని గదిలోంచి బయటకు తీయడం వల్ల. ఆ తర్వాత భూమి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు బిందు అంటుంది, ఇప్పుడు ఈ గదిలో ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే మనకి ఎలా కుదురుతుంది, అందరూ మనల్ని పట్టుకుంటారు అనేసరికి చెర్రీ బిందుని ఆ గదిలో పెట్టి తాళం వేసి బయటికి వెళ్ళిపోతాడు. బిందు లోపల టెన్షన్ పడుతూ ఉంటుంది. నేను లోపల ఉన్నానని తెలిస్తే అపూర్వతే నన్ను ఏం చేస్తుందో దేవుడా నువ్వే కాపాడాలి అని అంటుంది. ఇక్కడ చూస్తే జైల్లో ఉన్న గగన్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు. నాయని అడుగుతారు, మీరు ఎలా మా అబ్బాయిని అరెస్ట్ చేశారని చెప్పి. నాకు తెలుసు ఎందుకు అరెస్ట్ చేశానని చెప్పి అంటాడు. నేనే మా బావగారిని హత్య ప్రయత్నం చేశాను, నా ఇద్దరు కొడుకులు కాదు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తాడు.